ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ క్రిస్మస్ మాసంలోకి ప్రవేశించారు. సార్వత్రికంగా ఆయా సంఘాల్లో ఉండే క్రైస్తవులు, క్రైస్తవ విశ్వాసులు, సేవకులైన వారు క్రిస్మస్ కార్యక్రమాల కోసం సిద్ధపడుతూ ఉన్నారు. క్రిస్మస్ పేరు చెప్పి సెలబ్రేట్ చేసుకునేవారు, వేడుక చేసుకునేవారు కొంతమంది అయితే, క్రిస్మస్ పేరు చెప్పి ఎంజాయ్ చేసేవారు, ఆనందించేవారు మరికొంతమంది. అలాగే క్రిస్మస్ పేరట దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని గురించి సువార్త ప్రకటించేవారు కూడా ఉన్నారు. ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో భాగంగా క్రిస్మస్ వేదికల మీద చేసే డ్యాన్సులు వాక్యానుసారమేనా? అసలు క్రిస్మస్లో డ్యాన్సులు ఎందుకు? వాస్తవానికి దేవుని పాటలకు డ్యాన్సులు చేయటం ఆషామాషి విషయం కాదు, అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే దేవుని పాటలు హృదయాన్ని కదిలిస్తాయి. దేవుని పాటలు ఆత్మ సంబంధమైనవి గనుక ఆత్మచేత నింపబడిన వారు, పరవశంతో నింపబడిన వారు తప్ప సామాన్య విశ్వాసులు, సాధారణ విశ్వాసులు, నామకార్థ భక్తి కలిగిన విశ్వాసులు డ్యాన్సులు చేయటం సాధ్యం కాదు. మరి ఎలా డ్యాన్సులు చేయగలుగుతున్నారనంటే, సినిమా పాటలు శరీరాలను కదిలిస్తాయి. అందుకే అన్యజనులు వారి యొక్క కార్యక్రమాల్లో, వారి యొక్క ఊరేగింపుల్లో సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తూ ఉంటారు. కొంతమంది క్రైస్తవులు అదే పద్ధతిలో సినిమా స్టైల్లో ఉండే క్రిస్మస్ పాటలు సెలెక్ట్ చేసుకుని, సినిమా పాటల్లాగా ఉండే క్రిస్మస్ పాటలు సెలెక్ట్ చేసుకుని వాటికి సినిమా స్టైల్ కొరియోగ్రఫీ చేసి క్రిస్మస్ వేదికల మీద డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. దేవుని పేరట ఏర్పాటు చేయబడిన వేదికల మీద అయితే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని గురించి ప్రకటించాలి, లేదా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అంతే తప్ప దేవుని పేరట ఏర్పాటు చేయబడిన వేదికల మీద మన టాలెంట్ చూపించడానికి ప్రయత్నం చేయకూడదు, మన టాలెంట్ చూపించడానికి ఉపయోగించుకోకూడదు. ఒకవేళ నిజంగా నీ టాలెంట్ ప్రపంచానికి చూపించాలనుకుంటే దానికి సపరేట్గా చాలా వేదికలు ఉన్నాయి. డ్యాన్స్ షోస్ ఉన్నాయి, డ్యాన్స్ రియాలిటీ షోస్ ఉన్నాయి, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీ టాలెంట్ ప్రపంచానికి చూపించండి. అంతే తప్ప దేవుని పేరట ఏర్పాటు చేయబడిన వేదికల మీద ఇలాంటి కార్యక్రమాలు చేసి పబ్లిక్గా దేవుని నామాన్ని అవమానపరచకండి. కొంతమంది యవనస్తులైతే ఇటువంటి వీడియోలు తీసి వాటిని యూట్యూబ్లోకి వదిలి క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అన్ని జనులకు రాంగ్ మెసేజ్ ఇస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక క్రిస్మస్ కార్యక్రమానికి వెళ్ళాను. రాత్రికాల సమయంలో ఒక పబ్లిక్ మీటింగ్గా జరుగుతూ ఉంది. అనేక మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఆ క్రిస్మస్ కార్యక్రమానికి వచ్చారు. సో వాళ్ళు ఆరాధనను, వాక్యాన్ని, పాటలను త్వరగా ముగించేసి క్రిస్మస్ అంతా అయిపోయిన తర్వాత చేసే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కోసం వారి కార్యక్రమాలన్నీ త్వరగా ముగించేశారు. మొట్టమొదట ఆ సంఘంలో ఉండే మగపిల్లలైన యవనస్తులు డ్యాన్సులు మొదలెట్టారు. వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటే ఆ సంఘంలో ఉండే ఆడపిల్లలు స్టేజీ కింద నుండి అరుస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు. సినిమా థియేటర్లో హీరో ఎంటర్ అయినప్పుడు థియేటర్లో ఉన్న వాళ్ళందరూ ఈలలు వేసి గోల చేస్తారు కదా, అదే పద్ధతిలో. ఆ తర్వాత ఆడపిల్లలు, యవనస్తులైన ఆడపిల్లలు డ్యాన్సులు చేస్తూ ఉంటే ఈ యవనస్తులైన మగపిల్లలు ఆడపిల్లల మీద కాగితాలు విసురుతూ అరుస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతుంది క్రిస్మస్ లేక రికార్డింగ్ డ్యాన్స్ అనే విషయం నాకు అర్థం కాలేదు. ఆ సంఘానికి చెందిన సేవకులైతే వారు కూడా సంఘంతో కలిసి వారు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక కింద కూర్చున్న విశ్వాసులైతే ఆ డ్యాన్సులు అయిపోయిన తర్వాత మరలా అడుగుతున్నారు పాస్టర్ గారిని, పాస్టర్మ గారిని, మరలా వన్స్ మోర్ ఈ డ్యాన్సులు మరలా చేయించండి అని అడుగుతుంటే ఆ పాస్టర్ గారు ఆ కూర్చున్న ఆడియన్స్ కోరిక మేరకు ఆ సినిమా డ్యాన్సులు మరలా చేయించాడు అదే వేదిక మీద. ఎంత సిగ్గుచేటండి! దేవుని పేరట ఏర్పాటు చేయబడిన వేదికల మీద ఇటువంటి కార్యక్రమాలు చేయించొచ్చా ఏ సేవకులైనా? ఈ విషయంలో అసలు వాక్యం ఏం చెప్తుంది?
రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందము. అల్లరితో కూడిన ఆటపాటలు అని దేవుడు రాయించాడు. పాటల్లో కూడా అల్లరితో కూడిన పాటలున్నాయి, ఆత్మ సంబంధమైన పాటలున్నాయి. మీరు చేసే డ్యాన్సుల్లో అల్లరి లేదంటారా? మీరు సెలెక్ట్ చేసుకునే పాటల్లో అల్లరి లేదంటారా? అసలు ఆ అల్లరి కోసమే కదా ఇంత ప్రయాసపడి కష్టపడి ప్రాక్టీస్ చేసి రిహార్సల్ చేసి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసేది. వాక్యం విని మారిన అన్యులున్నారు, సువార్త విని మారిన అన్యులున్నారు, సాక్ష్యాలు విని మారిన వాళ్ళు ఉన్నారు, ఆఖరికి క్రైస్తవ సాహిత్యం విని క్రైస్తవ పాటలు విని కూడా రక్షణలోకి వచ్చిన వారు ఉన్నారు. కానీ క్రిస్మస్లో వేసే డ్యాన్సులు చూసి, క్రైస్తవులు వేసే డ్యాన్సులు చూసి నేను మారాను అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారండి? ఎవరూ లేరు. క్రిస్మస్ పేరు చెప్పి అనేక మంది అన్యజనులు మన కార్యక్రమాలకి ఎప్పుడు రాని అన్యజనులు కూడా వస్తూ ఉన్నారు. క్రైస్తవుల్ని, క్రైస్తవేతరుల్ని ఈ డ్యాన్సుల ద్వారా ఎంటర్టైన్మెంట్ చేసి క్రైస్తవుల్ని ఆనందపరిచి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆనందపరిస్తే దేవునికి ఏం ఉపయోగం అండి? క్రైస్తవ సమాజానికి ఏం ఉపయోగం? అన్యజనులకి ఏం ఉపయోగం? కాబట్టి క్రైస్తవ దైవ జనాంగమా, ఆలోచన చేయండి. సేవకులైన వారు ఆలోచన చేయండి. మనము క్రిస్మస్ చేసేది దేవుణ్ణి మహిమపరచడానికి, ఎదుటి వారిని ఆనంద పెట్టడానికి కాదు, క్రైస్తవేతరులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాదు, క్రైస్తవుల్ని ఆనందపరచడానికి కాదు. దేవుని మహిమార్థమే మనం చేయాలి. దేవుని యొక్క అన్యజనుల రక్షణార్థమే మనం చేయాలి. దేవుని ఆనంద పెట్టే క్రిస్మస్సే మనం చేయాలి. ఈ క్రిస్మస్లో చేసే డ్యాన్సులు వాక్యానుసారము కాదని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను.